హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అద్విక ఎంబ్రాయిడరీ వర్క్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి. అవేంటో మీకు చూపిస్తాను. మీకు కనుక ఎవరికైనా ఆ డిజైన్స్ నచ్చుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను వాట్సాప్తో రిప్లై ఇస్తాను. మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లో మీద ఈ మెరూన్ కలర్స్, 2 మెరూన్ కలర్స్ అయితే యూజ్ చేశానండి. ఒక డార్క్ మెరూన్, అందులో ఒకటి కొంచెం బ్లాకిష్ మెరూన్ అయితే యూజ్ చేశానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి యాక్చువల్గా 3 లేయర్స్ అనేది ఉంటుంది, కానీ మనం పైన లేయరే యూజ్ చేసాము, ఎందుకంటే కస్టమర్ హాఫ్ హ్యాండ్కే యూజ్ చేయమన్నారు. సో మనం పైన ఒక బంచ్ అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేసి ఈ శారీకి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అండి విత్ క్లాత్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మెరూన్ బ్లౌజ్ అండి. మెరూన్ క్లాత్ మీద మనము బ్లూ అండ్ గోల్డ్ లైట్ కలర్ ఎల్లో అయితే యూజ్ చేశాను. చూడండి, ఇది యాక్చువల్గా పాట్ నెక్ అండి. ఈ పాట్ నెక్ మిడిల్లో ఇలా వస్తుంది కదా, నేనైతే అది స్కిప్ చేశాను. ఇక్కడ మిడిల్లో గ్యాప్ వస్తుంది కదా, ఆ సేమ్ ఫ్లవర్ని అయితే యాడ్ చేశానండి. వాళ్ళు హై నెక్ అయితే స్టిచ్ చేయించుకుంటానన్నారు, సో మనమైతే అలా చేశాను. ఫ్రంట్ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ యూ నెక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి మనం బార్డర్ పైన అయితే వర్క్ అనేది వేసాను. చూడండి, 2 బంచెస్ అయితే వచ్చింది. దానికి అవుట్లెట్స్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ 800 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ బ్లౌజ్ మీద బ్లూ అండ్ ఎల్లో అండ్ సిల్వర్ అయితే యూజ్ చేశానండి. చూడండి, అవుట్లెట్ అయితే చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ చూడండి ఒకసారి. శారీలో కొంచెం సిల్వర్ అనేది హెవీ ఉంది, నేను మొత్తం సిల్వర్ జరీతో హైలైట్ చేశాను. బార్డర్ అవుట్లెట్ అయితే ఎల్లో అయితే యూజ్ చేశాను. చిన్న చిన్న బూటీస్ అయితే అక్కడక్కడ ఇచ్చానండి. మ్యాంగో డిజైన్ అండ్ కట్ వర్క్. ఈ కట్ వర్క్ అనేది ఫినిషింగ్ బాగా తేలుతుందండి. యాక్చువల్లీ ఈ బార్డర్కి ఈ లైన్స్ అనేది లేదు, కస్టమర్ మనకు లైన్స్ కావాలన్న చెప్పారు. సో నేనైతే వేరే డిజైన్కి ఉన్న లైన్స్ తీసుకొచ్చి ఇక్కడైతే హైడ్ చేశాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ 1200 రూపీస్ అండి. హ్యాండ్స్ అనేది చాలా హెవీ వస్తుంది కదా, అందుకని. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అండి. చూడండి, రెడ్ బ్లౌజ్ చాలా హెవీ ఉంటుందండి. ఈ డిజైన్ అయ్యేకైతే నాకు 1.5 డే పట్టింది. చూడండి, హ్యాండ్కి మిడిల్లో అయితే కొంచెం మనకు పల్లకి టైప్లో అయితే వస్తుంది. ఆ మిడిల్ క్లాత్ మనం వేరే క్లాత్ అయితే యాడ్ చేసినట్టు లానే ఉంటుంది ఫినిషింగ్. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే ఉంటుందండి. ఈ వర్క్ వచ్చేసి పాట్ నెక్ టైప్లో ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ అయితే యూ నెక్ వచ్చేసాను. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ 1400 రూపీస్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డిజైన్స్ నచ్చుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, వాట్సాప్తో రిప్లై ఇస్తాను.